నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్ళ ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అప్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి కనిపించాడు ఈ చిన్న పూజ. నేను భక్తిగారితో మాట్లాడొస్తాను. త్వరగా నైవేద్యం పెట్టేసి మేయర్ గారికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. అవన్నీ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పైన జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తిను నేను వేరే పట్టాలకు వెళ్ళాలి. అవసరమైతే మాస్టర్ గారు కొట్టారు. తినమ్మా తిను. మా అమ్మాయి కదా తొందరగా రామ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా తెల్లారకుండా తిను. ఇవాళ సామావేదం చెప్తారు. ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. పొలమారిందా శివుడు తలుచుకొని ఉంటాడు. నేను దిష్టి తీస్తాను. అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఏంట్రా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తింటమేంట్రా? నిజంగానే అడిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. నువ్వు నెట్టేసి బొమ్మలేంట్రా సాక్ష్యానికి పిలుస్తున్నావు? మాట్లాడవా? తిన్నానని చెప్పు. తిన్నానని చెప్పు. నేను తినేసా అంటున్నాను. నువ్వు తిన్నావని చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను వేద మానేసి గంజం తీసేస్తాను. చెప్పు. ఒరే అమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనక దుర్గమ్మ తల్లి. పుట్టుకతోనే ఐదుతో కాళ్ళు చేతులు కదలని ఓ అభాగ్యురాలు దుర్గాష్టమి రోజున అమ్మ ముందే అర్థమైపోవాలని ఆలయానికి వచ్చింది. నాకు బతకాలని లేదు. చచ్చిపోవాలి. నేను చచ్చిపోవాలి. చిన్న ఒకసారి 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 ఇచ్చేస్తాను 2 minutes. ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నా? పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి. పిల్లలందరూ ఆడుకుంటుంటే నన్ను చూసి
రాత్రి కలలో ఓ స్వామి కనపడి నువ్వు కనకదుర్గకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు. రెండు చేతులు కదలని దాన్ని నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను? కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు. నీ ముందే చచ్చిపోతే వచ్చే జన్మలనైనా నీ అవిటితనం రాదని నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేస్తామని వస్తున్నా. నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను. కాళ్ళు చేతులు లేని ఈ బ్రతుకు బ్రతకాలని లేదు. నీ అవిటితనం పోతుందిలే. ఎలా పోతుంది? రెండు చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను? రెండు చేతులు కాదు, నా 8 చేతులు నీకు ఇస్తాను. లే, అభిషేకం చెయ్యి. లే. అభిషేకం చెయ్యి. దేవి నవరాత్రులలో వేదమంత్ర పూజలలో శంకరుల దాల్చిన కంట దుర్గాదేవి భవగంగాయన దాసి త్రిపుర సుందరి నిత్యానందం చూసే అన్నపూర్ణాదేవి